పని. చివరికి ఇప్పుడు వల్లభనేని వంశీ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, లేదా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వల్లభనేని వంశీ ఒంటరి అయిపోయాడు. ఆయన ప్రాణ స్నేహితులు అనుకున్నటువంటి వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఆయన గొప్పగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర భజంత్రీలు కొట్టడానికి వచ్చుంటారు తప్ప ఆయన చేసింది తప్పు అనేది వాళ్ళకు కూడా తెలుసు. అందుకని స్నేహితులు రాలేదు. కొడాలి నాని లాంటి అసలు మమ్మల్ని టచ్ చూడు నరికేస్తాం తోసేస్తాం అని చెప్పినటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళు రాలేదు. చివరికి ఆయన అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 48 గంటల తర్వాత ఆయన ట్వీట్ చేశాడండి ఎక్స్లో, ఏది వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే. అంటే తప్పని పరిస్థితుల్లో ట్వీట్ చేశారు అని తప్ప ప్రేమతో చేశారు అనేటువంటిది ఎక్కడా కనపడలేదు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గంలో ఆయన శాసించినటువంటి నియోజకవర్గంలో అక్కడి నుంచి జనం ఆయన ఎంతోమందికి సహాయం చేస్తుంటారు, మరి వాళ్ళు రాలేదు. సహాయం పొందుండటం వేరు, సహాయాన్ని చూపించాలనుకోవటం వేరు. కానీ తప్పుని తప్పుగా చూసినప్పుడు, ఇది తప్పు అని భావించినప్పుడు ప్రజలు వచ్చి మద్దతు నిలబట్టడం అనేటువంటిది కృష్ణా జిల్లా లాంటి పరిసర ప్రాంతాల్లో చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అవి ప్రజల్లో ఒక గుణపాల్లాగా దించబడ్డాయి. కాబట్టి అందుకని ఈరోజు ఒంటరి అయిపోయాడు. పాపం వాళ్ళ సతీమణి పంకజశ్రీ గారు పాపం ఆవిడొచ్చి నిలబడి పాపం ఆ వద్దాన్ని చేసుకోవాలని చూస్తుంది తప్ప ఎందుకు రాలేదంటే ఆయన చేసినటువంటి చర్య సభ్య సమాజంలో ఎవరన్నా పోయి వంశీకి మద్దతుగా నిలబడితే, వంశీకి మద్దతుగా మాట్లాడితే, లేదా వంశీకి మద్దతుగా వెళితే మనల్ని కూడా అవమానిస్తారు, మనల్ని కూడా చీ అంటారేమో, మనల్ని కూడా వీళ్ళేంటారు ఈ పద్ధతి లేనటువంటి వ్యక్తులు అంటారేమో అనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ఆ బౌండరీస్లోకి వెళ్ళటానికి కూడా, ఆయనకి మద్దతుగా వెళ్ళటానికి కూడా, ఆయనకి జై కొట్టడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే నిజంగా అది అతను చేసుకున్నటువంటి ఆ రోజు ఆ కామెంట్స్ చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆ వ్యాఖ్యలు ఆయన్ని ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రారు జనము. ఎందుకు రారు? రీజన్ ఎందుకు రారు అని అంటే ఒకే ఒక్క పాయింట్. అక్కడ ఆయన చేసింది మంచి అయ్యి ఉంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టుగా జనం వచ్చి ఉండేవాడు. ఆయన చేసింది చెడు కాబట్టి, ఆయన మాట్లాడింది చెడు కాబట్టి, ఆయన చేసినటువంటి చర్యలు దీంట్లో చెడు కాబట్టి ఎవరూ కూడా వచ్చి మద్దతు ఇవ్వటానికి లేదు. ఇక ఆయన ఒంటరిగా ఆయన యుద్ధాన్ని ఆయన చేసుకోవాలి తప్ప మరొకరు వచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఆయనకు చాలామంది స్నేహితులు ఉన్నారు రాజకీయంగా. మరి ఏరండి ఏమైపోయారు? ఏరి రాలా. అది అంటే ఎప్పుడు కూడా వీటిల్లో చాలా లోతుగా గమనించాల్సిన అంశాలు ఏంటంటే, మనము మంచి చేస్తే మనకు మంచి ఎంతో కొంత తిరిగి వస్తుంది. మనం చెడు చేస్తే మనకి కష్టం వచ్చినప్పుడు వచ్చి నిలబడేటువంటి పరిస్థితి లేదు. అందుకని నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నోరు ఉంది కదా అని చెప్పని ఏ మాట పడితే ఆ మాట అనకూడదు. ఎంత పద్ధతిగా మాట్లాడితే, ఎంత సంస్కారంగా మాట్లాడితే అంత మర్యాద ఉంటుంది, అంత విలువ ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది అనేదానికి ఇప్పుడు ఈ వంశీ సంఘటనే ఒక ఉదాహరణ. ప్రజలు తెలుసుకోండి. తిట్టినవాడు గొప్ప కాదు, తిట్టినవాడు గొప్పగా తిట్టాడని చెప్పని వాడి చోటి సెల్ఫీలు తీపించుకుంటారేమో, కానీ చూద్దామని ఇదేదన్నా ఎప్పుడన్నా పనికొచ్చిద్దామోనని తర్వాత కష్టం వచ్చినప్పుడు వచ్చి జనం నిలబడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది సెల్ఫీలు కాదు ముఖ్యం. ఆయన ఎన్ని సెల్ఫీలు ఇచ్చుంటాడు, ఎంతమందికి ఇచ్చుంటాడు? ఏరి గన్నవరంలో ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటారు? ఏరి హైదరాబాద్లో ఎంతమంది సాయం చేసి ఏరి రారు అంతే. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏమండి, ఏదైనా ఒక సంఘటన జరిగితే కనీసం ఆ నలుగురు సినిమా చూసాం కదా, ఏరండి పాపం ఆ నలుగురు కూడా రాలేదండి. అది అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ అయ్యాడు. ఈరోజు వంశీని అరెస్ట్ చేసి ఏదో జరిగిద్ది అనుకున్నారు. ఏమి జరిగిందండి? ఒక టైరు పంచర్ కూడా కాలేదండి, ఒక టైరు కూడా తగలబడలేదండి, ఒక ధర్నా జరగలేదండి, ఒక ర్యాలీ జరగలేదండి, ఒక ప్రొటెస్ట్ జరగలేదండి, కనీసం ఒక 10 మంది వచ్చి 20 మంది వచ్చి నినాదాలు కూడా చేయలేదండి. అంటే ఆయన చేసినది ఎవరికి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు ఆయన చేసిన చర్య అని భావించుంటారు సార్. ఈ కిడ్నాప్ ఈ గోల కంటే కూడా జనాల మనసుల్లో భువనేశ్వర్ గారి మీద చేసినటువంటి కామెంట్స్ అంత బలంగా
నాటుకున్నాయేమో అని అనిపిస్తుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి ఎస్ గారు, ఏమి ఆలోచించాలి, ప్రజలు ఏమి గమనించుకోవాలంటారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, బూతులు తిట్టే నాయకులు? అవును వంశీ గారు, ఇక్కడ వల్లభనేని వంశీ గారు గతం నేను ఇంతకు ముందే చూశాను, ఎక్కడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడ అంటే గన్నవరం టీడీపీ ఆఫీసు దగ్డానికి సంబంధించి మాట్లాడుతూ జనం ఎమోషన్స్ అంటే అలానే ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారికి ఎమోషన్స్ అంటే తెలియదు, జనానికి కూడా ఆయన పట్ల ఎమోషన్ లేదు, కానీ మాకు అలా కాదు, మా పట్ల ఎమోషన్స్ ఉంటాయి, మమ్మల్ని ఏమన్నా అంటే ఇలానే జరుగుతాయి, దానికి మేము ఎవరం కూడా కారణం కాదు, మమ్మల్ని ఏం అనకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వంశీ గారు. ఎమోషన్స్ గురించి వివరించారు, అసలు జనం ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటూ వారికి ఏమన్నా అయినా ఎమోషన్స్ రావు జనంలో, కానీ నన్ను ఏమన్నా చిన్న మాట అన్నా కానీ జనం అసలు ఒప్పుకోరు, వచ్చి ఇట్లా ఆఫీసులు తగలబెడతారు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వంశీ గారు, ఇప్పుడే విన్నాను. అయితే అదే ఎమోషన్ వంశీ గారు తగలబెట్టేస్తారని ఎస్ వంశీ గారు. అలాంటిది ఈ రోజు వల్లభనేని వంశీ మీరు అన్నట్లుగా వల్లభనేని వంశీకి సంబంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇన్ని చేసినా కానీ ఎక్కడ ఎందుకో మరి ఆయన దృష్టి అంటే వంశీ గారు చెప్పిన దాని ప్రకారం జనంలో ఎమోషన్ లేదనేది వల్లభనేని వంశీ గారు గతంలో ఎలా చెప్పారో ఆయన మాటల ప్రకారం అయితే ఇక జనంలో ఎమోషన్ లేదని అనేది అర్థమైంది వంశీ గారు. సరే, జనంలో ఎమోషన్ ఉన్నా లేకపోయినా మొదటి నుంచి కూడా మనందరం కూడా అసెంబ్లీలో కూడా చూసేవాళ్ళం కదా వంశీ గారు, ఎప్పుడు కూడా వాళ్ళిద్దరే సపరేట్గా ఉంటారు, ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళిద్దరు ఒక పక్కన ఉంటారు, అదే విధంగా వాళ్ళిద్దరు కూడా చాలా అండర్స్టాండింగ్ గా మాట్లాడుకుంటారు, ప్రాణమిత్రులు వంశీ గారు. కాదు ఎస్టీ గారు, నాకు అందినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, విశ్వసనీయ సమాచారం, జనరల్గా వాళ్ళు బయటికి అట్లా ఫోకస్డ్గా అట్లా ఉంటారు కానట, వంశీ అంటే కొడాలి నానికి కూడా భయమేనంట అజిత్ గారు, భయమేనట. అమ్మో ఈడు మామూలుడు కాదు అంటే మామూలు బ్రెయిన్ కాదని, అంటే అది దాన్ని బట్టి ఎవరు అట్లాగా అర్థం చేసుకుని అట్లా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జగన్ అంటే భయమేనంటండి, సారీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వంశీ అంటే భయమేనంట. పాయింట్ అర్థమైంది కదండి? అర్థమైంది, ఎందుకంటే వంశీ గారి అంటే వల్లభనేని వంశీ చరిత్ర అనేది నిజంగానే ఎవరైనా భయపడాల్సిన చరిత్రే వంశీ గారు. మన ఫేస్ చాలా అమాయకమా లేదంటే అసలు ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా, ఇప్పుడు కొడాలి నాని అనుకోండి వంశీ గారు, ఆయన కోపం వస్తే బూతులు తిడతాడు, లేదంటే ఏది అదంతా కూడా ఫేస్ లో కనిపిస్తుంది. జనరల్ గా ఏ పొలిటీషియన్స్ కానీ అయినా కానీ అలా కనిపిస్తుంది వంశీ గారు, కానీ ఈయన ఫేస్ చాలా కోల్డ్ గా ఉంటది వంశీ గారు. కోల్డ్ అంటే ఎక్కడ కళ్ళు ఐస్ కూడా చాలా కోల్డ్ కనిపిస్తాయి, ఎక్కడ ఎలాంటి భావాలు లేకుండా ఏం మాట్లాడితే దానికి అనుగుణంగా మాట్లాడడం తప్పితే. కానీ ఆయన మొదటి నుంచి కూడా మనం ఫస్ట్ లో గత 2 రోజులుగా కూడా చెప్తున్నాం కదా వంశీ గారు, ఆయన ఎంట్రీ అనేది ఫస్ట్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇటు సూరి దగ్గర ఉంటూ పరిటాలకు కోవర్ట్ చేశారు, పరిటాల నమ్మి మొత్తం కూడా ఆయనకు అప్పచెప్తే అవన్నీ కూడా సొంతం చేసుకున్నారు. దాంతో పాటు సూరి హత్యకి సంబంధించి కూడా ఈయన మీద విమర్శలు ఉన్నాయి వంశీ గారు, ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అనేక ఆపరేషన్స్ అన్నీ కూడా ఆయన చాలా కోల్డ్ బ్లడెడ్ గా చేస్తారు. అంటే జనరల్ గా అంటారు కదా వంశీ గారు, ఎవరన్నా కొట్టినప్పుడు ఒక ఆవేశమో ఇంకొకటో ఉండాలి, కానీ ఇది అవేమి లేకుండా అదేదో ఏమంటారు, అది ఒక ప్రొఫెషన్ లాగా కనిపిస్తుంది వంశీ గారు. అందుకే అందరు కూడా భయపడతారు అనుకుంటా ఈయనకి. కానీ ఈరోజు మాత్రం ఆ ప్రాణ స్నేహితులు ఎవరు కూడా రాకపోవడం అనేది, ఇంతకు ముందు కూడా అనేక సార్లు ఛాలెంజ్లు చేశారు కదా, మమ్మల్ని నన్ను కానీ కొడాలి నానిని కానీ పేర్ని నానిని కానీ ఎవరినైనా టచ్ చేయండి అని. కనీసం వాళ్ళు వచ్చి ఉండాల్సిందే వంశీ గారు, ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు కలిసి తిరుగుతుంటారు కాబట్టి. కొడాలి నాని అన్న కనీసం వచ్చి ఒక సానుభూతి చెప్పడమో, జనరల్గా ఎవరికన్నా మనకు ముక్కు మొహం తెలిసిన వాళ్ళకి ఏదన్నా అయితేనే అందరు కూడా పరిగెత్తుతారు కదా వంశీ గారు, అది హ్యూమన్ నేచర్, మనిషి సంఘజీవి. అలాంటిది అంత ప్రాణమిత్రుడికి అయితే కూడా కొడాలి నాని ఎందుకు బయటకు రావట్లేదు అనేది ఇప్పుడు అందరు కూడా చర్చ వంశీ గారు. సరే, మిగిలిన వాళ్ళు అంటే భువనేశ్వర్ కామెంట్స్, వాళ్ళు భువనేశ్వర్ని చేసిన కామెంట్స్ ఇంకొకటో హర్ట్ అయ్యారు. పార్టీ వాళ్ళు కూడా వీళ్ళ కామెంట్స్ వల్లే పార్టీకి ఇది ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మొక్కుబడిగా ఒక ట్వీట్ చేసి ఆయన వదిలేశారు, అది కూడా వీళ్ళని అనుకుండా రెడ్ బుక్ నని ఆయన వదిలేశారు వంశీ గారు. కానీ కొడాలి నాని ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు వంశీకి కనీసం మద్దతు ప్రకటించలేదు అనేది ఇప్పుడు పెద్ద చర్చ వంశీ గారు. ఏముండిద్దిలేండి, అంటే జనరల్ గా రావటానికి రాకపోవటానికి 2 అంశాలు ఉంటాయి అజిత్ గారు. అధికారం ఉంది కదా అని మనం ఎలా పడితే అలా వ్యవహరించకూడదు. అధికారం లేదు అన్నప్పుడు ఆ సమస్యలు ఆ బాధలు అర్థం అవుతుంటాయి.
సరే ఆయన రాకపోవటానికి 2 రీజన్స్ ఇన్ని ఉంటాయి. ఆయన ఇప్పుడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఈ కేసు ఇంకొంచెం పెద్దది అవ్వచ్చు, స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంక దీన్ని కూటమి రోజు ఇంకొంచెం స్ట్రాంగ్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేయొచ్చు. అనవసరమైన దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి పెద్దది చేయటం ఎందుకని చెప్పని అతను వీళ్ళనంత వరకు సైడ్ తీసుకొని ఉండొచ్చాము అని చాలా రీజన్స్ ఉంటాయి అజిత్ గారు. బయటికి కనపడేవి కొన్ని ఉంటాయి, కనపడినవి కొన్ని ఉంటాయి. చివరికి ఆయన సొంత వంశీ వాళ్ళ సొంత బామ్మర్ది ఎవరు ఉండారంట, ఎవరు రాజేష్ ఏదో పేరు చెప్పారు. ఆయన కూడా పెద్దగా యాక్టివ్గా రాలేదు, ఎందుకంటే అదేదో ఇంకోటి ఏదో చెప్తున్నారు. ఆయన సన్నిహితులు చాలామంది ఉన్నారు మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేటు వీటిలో. అవి మరి వాళ్ళు మరి ఎవరికి వాళ్ళు బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు తప్ప ఫ్రంట్కి వచ్చి యుద్ధం చేయలేరు కదా అజిత్ గారు. సరేనండి. వంశీ గారు అన్న దాని ప్రకారమే ఒక్క మాట అంటేనే వంశీ, ఆయన వల్లభనేని వంశీని ఒక మాట అంటేనే పార్టీ ఆఫీస్ దగలబెట్టిన జనం కోపోద్రిక్తుల ఈ పట్రాలైన ఆవేశంతో ఆయన మాటల్లో వంశీ గారు మరి ఈ రోజు ఎందుకు అంత ఆయన చెప్పిన ఎమోషన్ ఎందుకు రాలేదనేది ఒక చర్చే వంశీ గారు. అధికారం ఉన్నప్పుడు ములగ చెట్టు ఎక్కించడానికి చాలా మంది ఉంటారు అజిత్ గారు. కష్టంలో ఉన్నప్పుడు రావటానికి చాలా ధైర్యం కావాలి. సరేనండి అజిత్ గారు. సరే ఇప్పుడు